కోహ్లీ ఏంది ముచ్చట? ఇక్కడ ఐపీఎల్ ఇంత పెద్ద ట్రేడ్ జరుగుతా అంటే మీరేందేమో సప్పుడు సరి ఎత్తలేరు. నేను లండన్ లాగలేసుకొని తిరుక్కుంటా మా పిల్లగాళ్ళకి చెప్పిన ట్రేడింగ్ జరుగుతుంది జర చూసుకుంటువే అని. గాళ్ళేమో ట్రేడింగ్ అంటే స్టాక్ మార్కెట్ అనుకొని గది చూసుకుంటా కూర్చున్నారు. ఏం చేయాలి? ఏంది కోహ్లీ అన్న గట్లికి జతిస్తాను? పోయినాడది కప్పు కొట్టినామని కనికరం కూడా లేదా నీకు? పాటిదారు గంతా విషయం ఎందుకు నీకు? నేనేదో అట్టిగట్లా కవరింగ్ చేసుకుని చెప్పిన గాదానికే ఫీల్ అయితే ఎట్లా తమ్మి? అయినా మనకు అక్కడికి వచ్చేటోళ్ళు ఎవరైనా ఉన్నారా ఎప్పుకి ట్రేడ్ చేసుకోనికి? అన్న నీకు అసలు ముచ్చట ఎరగనట్టుంది. సంజు శాంసన్ సిఎస్కేకి, రవీంద్ర జడేజా, సామ్ కరణ్లు ఆర్ఆర్కి ట్రేడ్ అయ్యారు. ఎంత పెద్ద రచ్చ అయిందనుకున్నావు? గంతెందుకు ఈ ముంబై వాళ్ళు ఏకంగా ముగ్గురిని ట్రేడ్ చేసుకున్నారు. ఎరికేనా? అవునా రోహిత్? చెప్తున్నాడు మరి. ఇంతకీ ఎవరెవరు తీసుకున్నావు? చెప్పేదాకా నువ్వే ఆగుతున్నావే. గా శార్దుల్ ఠాకూర్, షీఫెన్ రూథర్ఫర్డ్, మయాంక్ మార్కండే గల ముగ్గురునే తీసుకున్నావు గంతే. గంతేనా? ఇంకెంతమంది కావాలి నీకు? మొత్తానికి యాక్షన్లా పాట పాడకుండానే మంచి దగడ్ ప్లేయర్లా పట్టుకున్నావు కదా. ఈ యాక్షన్లల్లో పాట పాడడానికి మా తన మంచి సింగర్లు ఎవరు లేరువే. గందుకే రెడీ చేసుకున్నాం. అయినా ఏం లాభం చెప్పు? ఆగో ఏమైందేమో అట్లా బాధపడతాను? ఏ మా కుంఫు పాండని తలుచుకుంటేనే ఒళ్ళంతా మండుతుంది. ఎందుకు ఏమైంది? గంతమంది ఆటగాళ్ళని తీసుకున్నారు, ఇంకేం కావాలి? ఎంతమందిని తీసుకుని ఏం లాభం? అసలు సీసలు పోటుగాడు అర్జున్ టెండూల్కర్ని ఇడిచిపెట్టిండు. ఏం చేయాలి చెప్పు? అర్జున్ టెండూల్కర్ని ఇడిచిపెట్టిర్రా? ఏంది అర్జున్ టెండూల్కర్ని ఇడిచిపెట్టిర్రా? ఎట్లా మనసు వచ్చింది హార్దిక్ నీకు? ఎంత పని చేసినావు? నీ మనసులో అమ్మాయిలు చూడరా? ఇగో గా ముచ్చట మీద నేను చాలా ఆలోచన చేసిన. మేమిద్దరం షేమ్ అనిపిస్తాను. అసలే ఇద్దరం ఆల్రౌండర్లం అయితిమి. ఇక రాను రాను నన్ను ఎక్కడ తొక్కేస్తాడని భయం పుట్టింది. అందుకే బాగా ఆలోచన చేసి అవతలలోకినా. ఉండాలి గా మాత్రం భయం లేకపోతే ఎట్లా గాని. ఇంతకీ అర్జున్ తీసుకున్న అదృష్టవంతులు ఎవరు? ఇంకెవరు? గా ఎల్ఎస్జి గోరకంకులు తీసుకున్నాడు. గాల తానించాలి మేము లాడ్ ఠాకూర్ను తీసుకున్నాం. ఇంకేంది? గా గోరకంకుల్కి అదృష్టం పట్టినట్టే ఇక. అవే ధోని అన్న, నువ్వేందేమో గంతగన షాక్ అయినావు అంటే ఏందివే? నాకు షాక్ అయ్యే హక్కు లేదు. నీకు అన్నీ ఉన్నాయి కానీ మీరేమో జడేజా నిడిచిపెట్టచ్చు, మేము అర్జున్ నిడిచిపెడితే షాక్ అవడేందని. తమ్ముడు జడేజా నిడిచిపెట్టంగానే దునియా మొత్తం షాక్ అయింది. అదే అర్జున్ గురించి కోహ్లీ ఒక్కడే షాక్ అయ్యిండు. ఇక కోహ్లీ ఒక్కడే షాక్ అయితే బాధపడతాడని నేను సుదైనా గంతే. నిజంగానే నేనైతే మస్తు బాధపడ్డా. ధోని బ్రో ఎందుకు అట్లా చేసిర్రు? గా మనిషి ఎన్నేళ్ళు నీతో కలిసి నడిచిండు, ఎన్ని మ్యాచ్లు గెలిపించిండు. అసొంటోని ఎట్లా ఇడిచిపెట్టబోతే అయింది మీకు? నీకు తెలియని లెక్కలా చెప్పు? మొత్తం లెక్కలని కల్లేసి మెలేసి తిరిగేసినాక మా టీంకి శాంసంగ్ లాంటి మంచి బ్రాండెడ్ బ్యాటర్ అవసరం ఉందనిపించింది. గందుకే జడేజా నుంచి పెట్టినాం. లేకపోతే మేమెందుకు అట్లా చేస్తాం చెప్పు? మాకు మాత్రం బాధ ఉండదా? ఏం చేద్దాం? టీం కోసం కొన్ని బాధలు భరించాలి, తప్పదు. కరెస్టే బ్రో, మాకెంత బాధ అవుతుందంటే ఇక మీకెంత బాధ ఉంటుంది కానీ. మరి ఆర్ఆర్లో ముచ్చటైంది. సంజును వదులుకున్నందుకు గాళ్ళకెంత బాధ అవుతుందో. గాళ్ళెందుకు బాధపడతారు చెప్పు? గాళ్ళ దగ్గర చాలా కథలున్నాయి. సంజు ఒక్కనికి బదులు జడేజాని, సామ్ కరణ్ ఇద్దరిని తీసుకున్నారు. ఇద్దరు ఆల్రౌండర్లు వచ్చారు, ఇంకేం కావాలి వాళ్ళకి? అది కూడా కరెస్టే. ఆర్ఆర్ల పంట పండిందన్నమాట. చూస్తుంటే చాలా కథ ఉన్నట్టుంది. ఇంకా ఏమేమి ట్రేడ్లు అయినాయి? ఈ ఆర్ఆర్ఓలే నితీష్ రాణాను ఢిల్లీకి ఇచ్చి గా ఢిల్లీ దగ్గర నుంచి డోనెవన్ ఫెరీరాని తీసుకున్నారు. గదైతే ఢిల్లీకి మంచి ముచ్చటే అన్నట్టు. రానా లాంటి పోటుగాడు గాళ్ళకి చాలా అవసరం. ఇంకేముంది? గా ఎల్ఎస్జే వాళ్ళు ఎస్ఆర్హెచ్ నుండి సమీన్ తెచ్చుకున్నారు. అసలు ఎస్ఆర్హెచ్ వాళ్ళు సమీన్ ఎందుకు ఇచ్చిపెట్టిరో అర్థమైతలేదు. గా ముచ్చట సైలెన్సర్ని అడుగుదాం. సైలెన్సరు ఏందివా ఏమో సమీన్ ఇచ్చిపెట్టినావట, ఎట్లా మనసు వచ్చిందివా నీకు? సమీ మంచి బౌలరే గానీ స్ట్రైక్ బౌలర్ కాదు. మా టీంకి ఒక మంచి బుల్లెట్ లాంటి బౌలర్ కావాలి. చూస్తేనేమో మా కావ్యకతన పైసలు తక్కువ ఉన్నాయి. ఇక తప్పక సమీన్ ఇచ్చిపెట్టినాం. అట్లనా? మరి ఎల్ఎస్జీ వాళ్ళకి సమీతోడేం పని? గళ్ళ దగ్గర చాలా మంది బౌలర్లు ఉన్నారు కదా. మదాన బౌలర్లు మస్తు మంది ఉన్నారు కానీ అంత పిల్ల వచ్చేగాళ్ళే ఉన్నారు. పోయినా చూసారు కదా, ఎంత కొట్టినా గానీ బౌలింగ్ చక్కగా లేక మస్తు మ్యాచ్లు ఓడిపోయినాం. గందుకే సమీ లాంటి ఒక పెద్ద మనిషి తోడుంటే వీళ్ళంతా పులులు లెక్క అవుతారని సమీని తీసుకున్నాం గంతే. ఈ ఎవ్వరికి కావాల్సిన వాళ్ళు మంచిగా ప్లానింగ్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఎన్ని కథలు జరిగినాయంటే ఇక మినీ యాక్షన్లా ఇంకెన్ని కథలు ఉంటాయో ఏమో.